టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో ఇంతకుముందు ఈ జాతీయ అంశాలకు సంబంధించిన అంశాలని పార్ట్ 1గా అంటే ఎపిసోడ్ 1గా చర్చించుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలు వాటికి సంబంధించిన ఏమైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేస్తూ వాటిని ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా చదవాలి ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చర్చించుకునే ముందు కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా చదవాలి, అసలు కరెంట్ అఫైర్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలో చూద్దాం. సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థికైనా అండి కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి ఈ కరెంట్ అఫైర్స్ని చదివేటప్పుడు ఇలా జాతీయ అంశాలని, ప్రాంతీయ అంశాలని, అంతర్జాతీయ అంశాలని, వార్తల్లో వ్యక్తులని, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి ఉండే థీమ్స్, ఆ థీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశము, ఆ ఇంపార్టెంట్ డే ఆ రోజే ఉండడానికి గల కారణం ఏంటి, సో వార్తల్లో ప్రదేశాలు, అవార్డులు, క్రీడాంశాలు ఇలా విడివిడి విభాగాలుగా చదువుకున్నట్టయితే చదవడం ఈజీ అవుతుంది, వాటిని రివైజ్ చేయడం కూడా ఈజీ అవుతుంది. అంతేకాకుండా ఇలా కరెంట్ అఫైర్స్ని విడివిడి విభాగాలుగా చదువుతూ వాటిని డైనమిక్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా కూడా చదవాలి. అంటే డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు చూడండి, రీసెంట్గా వరల్డ్ కప్ జరిగింది ఇండియాలో. సో దానికి సంబంధించిన అంశం ఏదైనా ఉన్నా సరే అది డైనమిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా అడుగుతారు. సో అలా కాకుండా క్రికెట్ రిలేటెడ్గా క్వశ్చను ఈరోజు జరిగింది కాబట్టి ఇంతకుముందు వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందనో, లేకపోతే భారతదేశం ఎప్పుడైనా వరల్డ్ కప్ నెగ్గిందా, ఆ నెగ్గిన జట్టు కెప్టెన్గా ఉన్నారా, సో ఎప్పుడు జరిగింది, 1983లో ఒకసారి నెగ్గింది, 2011లో ఒకసారి జరిగింది వన్డే వరల్డ్ కప్ని, సో దానికి జట్టులకు కెప్టెన్గా ఉన్న వ్యక్తి ఎవరు, ఇలాంటివి అడిగారు అనుకోండి, అది స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా వస్తుంది. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఒక అంశము, దాని రిలేటెడ్ అంశాలు ఏదైనా ప్రీవియస్గా కానీ ఏమైనా ఉంటే దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా అంటారు. సో ఇలా విడివిడి విభాగాలుగా జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తల వ్యక్తులు, ఇంపార్టెంట్ డేసు, వార్తల్లో ప్రదేశాలు, అవార్డులు ఇలా చదువుకోవాలి. వాటితో పాటు ఇలా స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటూ మర్జ్ చేస్తూ చదివితే ఎక్కువ స్కోరింగ్ రావడం జరుగుతుంది అభ్యర్థులకు. అంతేకాకుండా ఎన్ని రోజుల నుంచి చదవాలి అవన్నీ డౌట్స్ ఉంటాయన్నమాట. సో కరెంట్ అఫైర్స్ అనేది ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి చదివితే బెటర్ అండి. సో అంటే ఎగ్జామ్ జరిగే 6 months నుంచి, సో 6 months నుంచి లేదా 9 months, ఒకసారి 1 yearకి సంబంధించిన డాటా కూడా ఇస్తుంటాడు అప్పుడప్పుడు. సో సేఫ్ సైడ్గా అలా చదువుకుంటే ఇంకా బెటర్. సో 6 months అయితే కంపల్సరీగా చదవాల్సింది. అంటే ఎగ్జామ్ జరిగే కంటే ముందు ఇప్పుడు సపోజ్ జూన్లో కానీ జూలైలో కానీ ఎగ్జామ్ జరిగింది అనుకోండి ఫర్ సపోజ్, సో అంటే జనవరి నుండి ఫిబ్రవరి నుండి ఆ కరెంట్ అఫైర్స్ మొత్తంగా చదవాలి. సో ఇలా విడివిడి విభాగాలుగా చదువుకోవడము. సో దాంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఏముంటాయంటే జిఐ ట్యాగ్స్ ఉంటాయి, ఐఐటీస్ గురించి ఉంటాయి, సో విన్యాసాలు జరుగుతుంటాయి కదా, ఆ విన్యాసాలు గురించి అడగవచ్చు. అంటే సైనిక విన్యాసాలు, నేవీ విన్యాసాలు, వాయు విన్యాసాలు, వాటితో పాటుగా అవార్డులు ఏమన్నా ఉన్నాయా, వార్తల్లో వ్యక్తుల గురించి ఏమన్నా ఉన్నాయా, ఏదైనా ఆపరేషన్ చేసిద్దా. రీసెంట్గా చూడండి ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతుంది. సో అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం, అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయులను ఎవాక్యుయేట్ చేయడానికి అంటే ఇక్కడ తీసుకురావడానికి చేసినటువంటి ఆపరేషన్ ఏంది. సో రష్యాకు ఉక్రెయిన్కు మధ్యలో వార్ జరిగింది, అప్పుడు ఆ ప్రాంతం నుండి తీసుకురావడానికి జరిగినటువంటి ఆపరేషన్ ఏంటి, ఇలాంటివన్నీ అడగొచ్చండి కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో నవంబర్ 2023కు సంబంధించిన కొన్ని జాతీయ అంశాలు చూసాం కదా. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఇంకొన్ని జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం. చూడండి, దాంట్లో భాగంగా మొట్టమొదటి జాతీయ అంశం చూడండి, నేషనల్ గేమ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నేషనల్ గేమ్స్ రీసెంట్గా ముగియడం జరిగింది. సో ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగాయి, ఎక్కడ జరిగాయి, అసలు ఎన్నో ఎడిషన్, సో ప్రీవియస్ ఎడిషన్ ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఎడిషన్ ఎక్కడ జరుగుతుందో చూద్దాం. సో నేషనల్ గేమ్స్ అనేది 37th ఎడిషన్ అండి ఇది. సో ఎక్కడ జరిగింది అంటే గోవాలో. సో పేటీఎం అధికారిక స్పాన్సర్గా ఉంది. దీన్ని ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. గోవాలో జరిగాయి. అక్టోబర్ 26 నుండి నవంబర్ 9 వరకు జరిగాయి. సో ఎన్నో ఎడిషన్ నేషనల్ గేమ్స్ ఇవి, 37th ఎడిషన్. సో 37 ఎడిషన్ నేషనల్ గేమ్స్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచినటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. ఇది మహారాష్ట్ర. ఎన్ని పథకాలు సాధించింది అంటే 228 పథకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్గా నిలిచింది నేషనల్ గేమ్స్లో. ఎన్నో నేషనల్ గేమ్స్ 37th ఎడిషన్లో. సో 37th ఎడిషను మహారాష్ట్ర ఓవరాల్ ఛాంపియన్షిప్ అక్టోబర్ 26 నుండి 9 వరకు జరిగాయి. ఎవరు ప్రారంభించారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎన్నో ఎడిషన్ 37th ఎడిషన్. ఎక్కడ జరిగాయి? గోవా. ఇవన్నీ కూడా అండి డైనమిక్ కరెంట్ అఫైర్స్.
ఇది డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు జరుగుతున్నాయి. సో దీనికి రిలేటెడ్ స్టాటిక్ ఏంటో చూడండి. సో 37వ ఎడిషన్ గోవాలో జరిగాయని చెప్పుకున్నాం కదా, 36వ ఎడిషన్ ఎక్కడ జరిగింది అని అడగొచ్చు. ఎక్కడంటే గుజరాత్లో 2022లో. 35వ ఎడిషన్ ఎక్కడ జరిగింది అంటే కేరళలో 2015లో. సో ఇదంతా స్టాటిక్. అంతేకాకుండా 38వ జాతీయ క్రీడలు ఎక్కడ జరుగుతాయని కూడా అడగవచ్చు. ఎక్కడ జరుగుతాయి? ఉత్తరాఖండ్లో. సో ఏదైనా ఒక అంశంలో డైనమిక్ కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది. సో డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే అప్పుడు జరుగుతున్న అంశాలన్నీ కూడా డైనమిక్ కరెంట్ అఫైర్స్. దాని రిలేటెడ్ ఏదైనా అంశం ఉంటే అదంతా స్టాటిక్ రిలేటెడ్. సో నేషనల్ గేమ్స్ ఇటీవల ముగియడం జరిగింది. ఎన్నో ఎడిషన్ అంటే 37th ఎడిషన్. ఎక్కడ జరిగాయి అంటే గోవాలో. ఎక్కడ? గోవాలో. ఎవరు ప్రారంభించారు వీటిని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అధికారిక స్పాన్సర్ ఎవరు దీనికి అంటే పేటీఎం. సో ఓవరాల్ ఛాంపియన్గా ఉంది ఎవరు 37th నేషనల్ గేమ్లో అంటే మహారాష్ట్ర. 36 నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అంటే గుజరాత్లో. 35th ఎక్కడ జరిగాయి? కేరళలో. ఎక్కడ? కేరళలో 2015లో. నెక్స్ట్ ఎక్కడ జరగబోతున్నాయి? 38వ జాతీయ క్రీడలు అంటే ఉత్తరాఖండ్లో. ఎక్కడ? ఉత్తరాఖండ్లో. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఒక బిట్ని ఎలా అయినా అడగొచ్చు. సో ఎక్కడ జరిగాయి, రీసెంట్గా ఎక్కడ జరిగాయి, ఎన్నో ఎడిషన్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కన్ఫ్యూజ్ అయ్యే బిట్ ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి 37th ఎడిషన్ ఎక్కడ జరిగింది అని అడగకుండా 35th ఎడిషన్ ఎక్కడ జరిగిందో లేకపోతే 36th ఎడిషన్ ఎక్కడ జరిగిందో అని అడగొచ్చు. సో రీసెంట్గా జరిగింది ఎన్నోది? 37వ ఎడిషన్. ఎక్కడ జరిగింది? అది గోవాలో. అలా కాకుండా కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏం చేస్తాడంటే 36వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి అని అడగొచ్చు. మనం ఇమ్మీడియట్గా ఆప్షన్ ఏం చేస్తామంటే గోవా అని పెట్టేస్తాం. అలా కాదు. సో క్షుణ్ణంగా క్వశ్చన్ చదివినట్టయితే క్షుణ్ణంగా ఆన్సర్ చేయడం ఉంటుంది. సో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో 37వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి? గోవాలో. 36 గుజరాత్ 2022లో జరిగాయి. 35వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి? కేరళలో 2015లో. నెక్స్ట్ జాతీయ క్రీడలు ఎక్కడ జరుగుతున్నాయి? 38వ జాతీయ క్రీడలు అంటే ఉత్తరాఖండ్లో. ఎక్కడ? ఉత్తరాఖండ్లో. నెక్స్ట్ అంశం చూడండి, వాటర్ స్మార్ట్ కిడ్ క్యాంపెయిన్. సో వాటర్ స్మార్ట్ కిడ్ క్యాంపెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నీటి సంరక్షణ అవగాహన కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక క్యాంపెయిన్గా చెప్పుకోవచ్చు. ఎక్కడ ఎవరు ప్రారంభించారంటే మేఘాలయలో ఉన్నటువంటి యూత్ దీన్ని ప్రారంభించింది. అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి కాన్రాడ్ కే సంగ్మా దీన్ని ప్రారంభించడం జరిగింది ఈ క్యాంపెయిన్ని. సో వాటర్ స్మార్ట్ కిడ్ క్యాంపెయిన్ ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే మేఘాలయలో. ఎవరి చేత అంటే యువత చేత ఇది ప్రారంభించబడింది. ఎవరు దీన్ని ప్రారంభించారు లాంఛనంగా అంటే అక్కడి ముఖ్యమంత్రి అయినటువంటి కాన్రాడ్ కే సంగ్మా దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ అంశం జ్ఞానోదయ ఎక్స్ప్రెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇందాకే జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి ఒకటి చెప్పుకుంటూ అక్కడ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఒక ఇనిషియేషన్గా ఒక 4 సెటిల్మెంట్లు చేయడం జరిగింది అని చెప్పుకున్నాం. సో అదేవిధంగా ఇక్కడ జ్ఞానోదయ ఎక్స్ప్రెస్ ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో విద్యను విప్లవాత్మకంగా మార్చేందుకు, సో విద్యను అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే పెట్టింది జ్ఞానోదయ ఎక్స్ప్రెస్. దీనికి కాలేజ్ ఆన్ వీల్స్ అని కూడా ఒక ప్రత్యేకమైన పేరుంది. చూడండి, కాలేజ్ ఆన్ వీల్స్ అంటే వీల్స్ పైన నడిచే ఒక కాలేజ్గా దీన్ని చెప్పుకోవచ్చు. సో జ్ఞానోదయ ఎక్స్ప్రెస్ని ఎక్కడ ప్రారంభించారో అని అడగవచ్చు. ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో రియాసీ జిల్లాలోని కత్రా రైల్వే స్టేషన్ నుండి జ్ఞానోదయ ఎక్స్ప్రెస్ను ప్రారంభించడం జరిగింది. ఎవరు దీన్ని ప్రారంభించారంటే జమ్మూ అండ్ కాశ్మీర్కు లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి మనోజ్ సిన్హా దీన్ని జెండా ఊపి దీన్ని ప్రారంభించడం జరిగింది. జ్ఞానోదయ ఎక్స్ప్రెస్ని ఎక్కడ ప్రారంభించారు అని అడగవచ్చు. ఎక్కడంటే జమ్మూ అండ్ కాశ్మీర్. దేనికి ఉద్దేశించి అంటే విద్యా వ్యవస్థను మెరుగుపరచడం కోసం. ఇది విద్యా వ్యవస్థను మెరుగుపరచడం కోసం. ఎవరు ప్రారంభించారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నటువంటి మనోజ్ సిన్హా. నెక్స్ట్ అంశం మిట్టి కేఫ్ అనేది ఒక టైప్ ఆఫ్ కేఫ్ అండి. ఈ కేఫ్ను పూర్తిగా వైకల్యాలు ఉన్న వ్యక్తులచే నిర్వహించబడుతుంది. దృష్టిలోపం ఉన్నవారు, సెరిబ్రల్ పాలసీ మరియు దివ్యాంగులు ఉన్నవారు దీన్ని రన్ చేస్తుంటారు. సో ఇటీవల ఎందుకు ఇది వార్తల్లో నిలిచిందంటే ఈ మిట్టి కేఫ్ని సుప్రీంకోర్టు ఆవరణలో ప్రారంభించడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి డివై చంద్రచూడ్. సో డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రాంతంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. అందుకు కానీ ఇది ఇటీవల వార్తల్లో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ అంశం భౌగోళిక సూచి, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ అంటాం కదా, జిఐ ట్యాక్స్. సో ఆ జిఐ ట్యాగ్ విషయంలో ఉత్తరాఖండ్కి సంబంధించి కొన్ని ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అవి ఏంటివో చూడండి. జంగోరా, గహత్, ఉత్తరాఖండ్ లాల్ చావల్, బెరినాగ్ టీ, బిచ్చుబుటి బట్టలు, ఉత్తరాఖండ్ మాండువా. సో ఇవన్నీ కూడా భౌగోళిక సూచి ట్యాగ్ను పొందినటువంటి ఉత్పత్తులు. సో జంగోరా, గహత్, ఉత్తరాఖండ్ లాల్ చావల్, బెరినాగ్ టీ,
బిచ్చుబుటి బట్టలు, ఉత్తరాఖండ్ మాండువా ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్ పొందినటువంటి ఉత్తరాఖండ్ యొక్క ఉత్పత్తులు. నెక్స్ట్ అంశం, సో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం 2022లో 31.6% వృద్ధి రేటుతో కొన్ని పేటెంట్లను భారతదేశం పొందడం జరిగింది. ఎన్ని పేటెంట్లో చూడండి, 2023-24లో 41,010 పేటెంట్లను పొందడం జరిగింది భారతదేశం. చాలా చాలా గణనీయమైన అభివృద్ధి అని చెప్పుకోవచ్చు. సో ఎవరు దీన్ని రిలీజ్ చేశారు, ఎవరు ఈ డాటా చెప్పారంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్. ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో. ఎక్కడ? న్యూఢిల్లీలో. ఎన్నో ఎడిషన్ అంటే 8th ఎడిషన్. ఎన్నోది? 8th ఎడిషన్. ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు? కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఇందాక ఉత్తరాఖండ్కి సంబంధించిన జిఐ ట్యాగ్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో ప్రాంతం గురించి జిఐ ట్యాగ్స్ చెప్తున్నాను చూడండి. జమ్మూ కాశ్మీర్లోని కిష్వార్ అనే ప్రాంతంలో ఉండేటువంటి కుంకుమ పువ్వుకు జిఐ ట్యాగ్ రావడం జరిగింది. దీన్ని స్థానికంగా ఏమని పిలుస్తారంటే కుంగు అని పిలుస్తారు, జాతీయ పరంగా కేసర్ అని పిలుస్తారు. సో జమ్మూ కాశ్మీర్ కిష్వారా నుండి జిఐ ట్యాగ్ పొందినది వస్తువు ఏది అని అడగవచ్చు, ఉత్పత్తి ఏది అని అడగవచ్చు. ఏది అంటే కుంకుమ పువ్వు. సో అక్కడ దాన్ని స్థానికంగా ఏమని పిలుస్తారంట కుంగు, జాతీయ పరంగా ఏమని పిలుస్తారు కేసర్. ఏంటి? కేసర్. నెక్స్ట్ అంశం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్ లేదా బాధ్యతాయుతమైన టూరిజం పర్యాటకాన్ని అందించినందుకు గాను యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ రాష్ట్ర పర్యాటకానికి గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఆ రాష్ట్రం ఏది అంటే కేరళ. రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్ను సమర్థవంతంగా నిర్వర్తించినటువంటి ఏ రాష్ట్ర టూరిజము అంటే కేరళ పర్యాటకం లేదా కేరళ టూరిజం. UNWTO జాబితాలో గుర్తింపు పొందినటువంటిది ఇది. సో UNWTO అంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో దీంట్లో రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్ ద్వారా గుర్తింపు పొందినటువంటి రాష్ట్ర టూరిజం ఏది అంటే కేరళ పర్యాటకం లేదా కేరళ టూరిజం. నెక్స్ట్ అంశం చూడండి, గోల్ చేప. సో గోల్ చేపని ఇటీవల ఒక రాష్ట్రము ఆ రాష్ట్ర చేపగా ప్రకటించడం జరిగింది. ఏ రాష్ట్రం అంటే గుజరాత్. ఇది గుజరాత్. సో గుజరాత్ సైన్స్ సిటీలో జరిగిన మొదటి గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా 2023లో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరు అనౌన్స్ చేశారంటే గుజరాత్కు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి భూపేంద్ర పటేల్ దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో గుజరాత్ రాష్ట్ర చేపగా ప్రకటించబడ్డ చేప ఏది అంటే గోల్ చేప. ఇది గోల్. నెక్స్ట్ అంశం, ట్రాక్సన్ యొక్క డాటా. సో ట్రాక్సన్ అనే ఒక డాటా రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్గా. ఈ ట్రాక్సన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మహిళా నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి స్టార్టప్ల గురించి ఒక డాటా ఇవ్వడం. సో మహిళా నేతృత్వంలో ఉన్నటువంటి స్టార్టప్ల డాటాలో ఏ ప్రాంతము అగ్రస్థానంలో ఉంది అంటే బెంగళూరు. ఇది బెంగళూరు. సో ముంబై, ఢిల్లీ దాని తర్వాత స్థానంలో ఉన్నాయి. సో ట్రాక్సన్ యొక్క డేటా ప్రకారము మహిళల నేతృత్వంలోని స్టార్టప్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి ప్లేస్ ఏది అంటే బెంగళూరు. ఇది బెంగళూరు. దాని తర్వాత ప్లేస్లో ఉన్నది ముంబై మరియు ఢిల్లీ. ముంబై మరియు ఢిల్లీ. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో హలాల్ ధృవీకరించబడిన ఉత్పత్తుల నిల్వ, పంపిణీ మరియు అమ్మకాలపై తక్షణ నిషేధాన్ని విధించింది. సో హలాల్ ధృవీకరించిన ఉత్పత్తులను నిషేధించినటువంటి రాష్ట్రం ఏది అని అడగవచ్చు. ఏది అంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ అంశం, ప్రపంచంలోనే 22వ ఖరీదైన హై స్ట్రీట్ రిటైల్ ప్రదేశంగా గుర్తింపు పొందినటువంటి ప్లేస్ ఏది అంటే ఖాన్ మార్కెట్. ఇది ఖాన్ మార్కెట్. ఎక్కడ ఉంది ఇది అంటే హైదరాబాద్, న్యూఢిల్లీలో. ఎక్కడ? న్యూఢిల్లీలో. సో ప్రపంచంలోనే 22వ ఖరీదైన హై స్ట్రీట్ రిటైల్ ప్రదేశం ఎక్కడ ఉంది అంటే ఖాన్ మార్కెట్. అది ఎక్కడుంది? న్యూఢిల్లీలో. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అయిన కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ మెయిన్ స్ట్రీట్ అక్రాస్ ది వరల్డ్ అనే నివేదిక ద్వారా దీన్ని గుర్తించడం జరిగింది, పొందుపరచడం జరిగింది. ఖాన్ మార్కెట్కు గత సంవత్సరం ఎన్నో స్థానంలో ఉండేది అంటే 21వ స్థానంలో ఉండేది. స్వల్పంగా పడిపోయి 22వ స్థానానికి పడిపోయింది. సో ప్రపంచంలోనే 22వ ఖరీదైన హై స్ట్రీట్ రిటైల్ ప్రదేశం ఏది అంటే ఖాన్ మార్కెట్. ఎక్కడుంది? ఢిల్లీలో. ఎక్కడ? ఢిల్లీలో. టాంట్లం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఒక రేర్గా దొరికేటువంటి ఒక లోహం అనుకోవచ్చు. పంజాబ్లోని సట్లెజ్ నదిలో దీన్ని గుర్తించడం జరిగింది. ఎవరు అంటే IIT రూపర్ వారు. సో IIT రూపర్ వారు గుర్తించినటువంటి అరుదైన లోహం ఏది? సట్లెజ్ నదిలో కనుగొన్నటువంటి లోహం ఏది అంటే టాంట్లం. ఇది టాంట్లం. నెక్స్ట్ అంశం, సతీ
ప్రోగ్రామ్ రద్దు. సతి అంటే ఏంటి చూడండి, సోఫిస్టికేటెడ్ అనలిటికల్ టెక్నికల్ హెల్ప్ ఇన్స్టిట్యూట్స్. సో సతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, సోఫిస్టికేటెడ్ అనలిటికల్ టెక్నికల్ హెల్ప్ ఇన్స్టిట్యూట్. సో ఇది ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని రద్దు చేయడం జరిగింది. సో సతి అనే ప్రోగ్రాన్ని రద్దు చేయడం జరిగింది, అందుకు గాను ఇటీవల వార్తల్లో నిలిచింది. సతి అంటే ఏంటి అని అడగొచ్చు. సోఫిస్టికేటెడ్ అనలిటికల్ టెక్నికల్ హెల్ప్ ఇన్స్టిట్యూట్ అనే వాటినే సతి అంటారు. ఇప్పటి వరకు మనము నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయ అంశాల గురించి చర్చించుకున్నాం. సో ఈ పలు జాతీయ అంశాలను ఎపిసోడ్ 1 and 2గా చెప్పుకున్నాము. సో ఆ ఎపిసోడ్ 1లో కొన్ని అంశాలను, ఎపిసోడ్ 2లో అంటే ఈ ఎపిసోడ్లో కొన్ని అంశాలను చెప్పుకున్నాం కదా. వాటికి సంబంధించిన మల్టిపుల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, సో వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎలా చేయాలి చూద్దాం. సో ఎప్పుడైనా అండి ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అయినా సరే కరెంట్ అఫైర్స్ను చదివేటప్పుడు వాటిని చదవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని రివిజన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో రివిజన్ చేయనట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అయినప్పుడు మార్క్స్ పైన కూడా అది ఇంపాక్ట్ పడవచ్చు. సో ఎప్పుడైనా సరే మనం చదవడం ఎంత ఇంపార్టెంటో వాటిని టెస్ట్ సిరీస్ ద్వారానో, మోడల్ పేపర్స్ ద్వారానో, లేకపోతే ఇంకేదైనా క్వశ్చన్ చేయడం ద్వారానో చేయొచ్చు. సో అందుకోసము అలా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము గత కొన్ని ఎపిసోడ్లుగా ఒక మ్యాటర్ ఇచ్చి ఆ ఎపిసోడ్గా ఇచ్చి దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నామంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తున్నాం. సో ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మేము ఆన్సర్ చేయకుండా ఒక 2 ఆప్షన్స్ తీసేసి 2 ఆప్షన్స్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే సో అట్లీస్ట్ ఆ పర్టికులర్ స్లైడ్ దగ్గర మీరు మళ్ళీ వెళ్ళడమో లేకపోతే మళ్ళీ హింట్ ద్వారా కనుక్కోవడమో జరిగితే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ రోజులు గుర్తుండే అనే ఉద్దేశంతో. సో ఇప్పుడు చూడండి, మనం ఇందాకే నవంబర్ 2023లో జరిగినటువంటి జాతీయ అంశాలను ఎపిసోడ్ 1 and 2గా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలో చూద్దాం. దీంట్లో కూడా అండి మళ్ళీ చెప్తున్నాను, సో ఓన్లీ 2 ఆప్షన్స్ తీసేసి 2 ఆప్షన్స్ చెప్తాను, వాటికి కూడా హింట్ ఇస్తాను. దాన్ని బట్టి ఆన్సర్ రీకాల్ చేసుకోవడం కానీ లేదా ఆ పర్టికులర్ స్లైడ్ దగ్గర వెళ్ళినట్టయితే మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. సో మొట్టమొదటి క్వశ్చన్ చూడండి, వన్డే వరల్డ్ కప్ 2023 గెలిచిన జట్టు ఏది? భారతదేశమా, ఆస్ట్రేలియానా, సౌత్ ఆఫ్రికానా, న్యూజిలాండ్? సో వరల్డ్ కప్ గెలిచిందా లేదో మనం సంబరాలు చేసుకున్నామా లేదో గుర్తుంచుకుంటే ఇది తెలుస్తుంది. సో ఎవరు గెలిచారు అంటే భారతదేశమా, ఆస్ట్రేలియానా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా? సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏబీలోనే ఆన్సర్ ఉంది. ఈ 2 కూడా ఫైనల్ రావడం జరిగింది, భారతదేశం, ఆస్ట్రేలియా. ఈ 4 టీంలు కూడా సెమీఫైనల్లో ఉన్నాయి. భారతదేశం న్యూజిలాండ్తో తలపడింది, ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాతో. సో ఈ 2 కూడా భారతదేశం, ఆస్ట్రేలియా, భారతదేశం న్యూజిలాండ్ను ఓడించడం జరిగింది, ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాను ఓడించడం జరిగింది. సో ఈ 2 భారతదేశం, ఆస్ట్రేలియా ఫైనల్కు రావడం జరిగింది. ఏ జట్టు నెగ్గింది, భారతదేశమా, ఆస్ట్రేలియానా? నెక్స్ట్ అంశం, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల పేరుని ఏమని మార్చారు? ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, అనారోగ్య మందిర్, ఆయుష్మాన్ సెంటర్, ఏది కాదు. సో బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. సో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల పేరుని ఏమని మార్చారు? ఆయుష్మాన్ ఆరోగ్య మందిరా, ఆయుష్మాన్ సెంటరా? నెక్స్ట్ అంశం, అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఎక్కడ ఏర్పాటు కాబోతుంది? సో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఎక్కడ ఏర్పాటు కాబోతుంది అని చెప్పాను, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. సో బి అండ్ ఏ ఆన్సర్ కాదండి, సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఎక్కడ ఏర్పాటు కాబోతుంది? సో మధ్యప్రదేశ్లోనా, ఉత్తరప్రదేశ్లోనా? నెక్స్ట్ అంశం, భారతదేశపు మొదటి సాహిత్య నగరంగా యునెస్కో ప్రకటించిన నగరం ఏది? వరంగల్, కోజికోడ, ముంబై, ఢిల్లీ? సో 2 గుర్తుంచుకోమని చెప్పడం జరిగింది, కోజికోడు మరియు గ్వాలియర్. సో భారతదేశపు మొదటి సాహిత్య నగరంగా యునెస్కో ప్రకటించిన నగరం ఏది? బీనా, డీనా? ఏ అండ్ సి ఆన్సర్ కాదండి, బి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. ఇందాక కూడా ఫ్లోలోనే మీకు ఆన్సర్ చెప్పేశాను నేను. నెక్స్ట్ అంశం, వన్డే వరల్డ్ కప్ 2023లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరు? రోహిత్ శర్మనా, విరాట్ కోహ్లీయా, మహమ్మద్ షమియా, కేన్ విలియమ్సనా? సో ఇందాకే చెప్పానండి ఈ అంశం గురించి చెప్తూ, వరల్డ్ కప్లో బ్యాట్స్మెన్కు సంబంధించిన రావడం జరిగింది, దట్టు భారతీయులకి. సో బ్యాట్స్మెన్ అన్నప్పుడు మహమ్మద్ షమి తీసేసేయండి ఆప్షన్గా. సో భారతీయునికి అన్నాను. సో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్కి చెందినటువంటి క్రికెటర్ కాబట్టి ఆయన కూడా తీసేసేయండి. సో ఆన్సర్ ఏది? ఏ అండ్ బిలోనే ఉంది. ఆ ఏ అండ్ బిలో కూడా ఆ ఆన్సర్ ఏంటంటే కింగ్ అని, ఆయనకు ముద్దుగా కింగ్ అని కూడా పిలుస్తారు. వన్డే వరల్డ్ కప్ 2023లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు? రోహిత్ శర్మనా, విరాట్ కోహ్లీ? ఆయనను కింగ్ అని కూడా పిలుస్తారు. ఇది ఆన్సర్ సంబంధించి.
నెక్స్ట్ అంశం 37వ నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగాయి. సో ఇందాక చెప్పానండి 36వ 35వ 38వ అని చెప్పి కన్ఫ్యూజ్ చేయొచ్చు. 37వ నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అంటే రీసెంట్గా జరిగినాయి. గుజరాత్, కేరళనా, గోవానా, ఉత్తరాఖండ. సో బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ సిలోనే ఉంది. సో బిలో ఎప్పుడు జరిగింది అంటే 35వది జరిగింది ఎక్కడ 2015లో. ఉత్తరాఖండ్లో ఎప్పుడు జరుగుతుంది అంటే 2024లో జరుగుతుంది 38వ నేషనల్ గేమ్స్. సో గోవాలో ఎప్పుడు జరిగాయి, గుజరాత్లో ఎప్పుడు జరిగాయి, ఎన్నో నేషనల్ గేమ్స్. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది, ఏ అండ్ సిలోనే. నెక్స్ట్ అంశం, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్ ద్వారా గుర్తింపు పొందిన రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, కేరళ. బి అండ్ సి ఆన్సర్ కాదండి, ఏడీలోనే ఆన్సర్ ఉంది. సో ఉత్తరాఖండ, కేరళ. నెక్స్ట్ 37వ నేషనల్ గేమ్స్లో ఓవరాల్ ఛాంపియన్ ఎవరు? ఇందాక చెప్పుకున్నాం కదా 37వ నేషనల్ గేమ్స్, అక్కడ ఆన్సర్ చెప్పలేదండి, ఇక్కడ చెప్తున్నాను చూడండి. నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగాయి అంటే గోవాలో. సో ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది ఎవరు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది ఎవరు 37వ నేషనల్ గేమ్స్లో? తెలంగాణ, మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్ కాదండి, కర్ణాటక కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గోల్ చేపను ఏ రాష్ట్ర చేపగా ప్రకటించారు? రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్. సో బి అండ్ సి ఆన్సర్ కాదండి, ఏడీలోనే ఆన్సర్ ఉంది. అంటే రాజస్థాన్, గుజరాత్. ఏ అండ్ డిలోనే ఆన్సర్ ఉంది, బి అండ్ సి ఆన్సర్ కాదు. గోల్ చేపను ఏ రాష్ట్ర చేపగా ప్రకటించారు అని చెప్పాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జ్ఞానోదయ ఎక్స్ప్రెస్, దీన్ని కాలేజ్ అండ్ వీల్స్ అంటారని కూడా చెప్పాను. సో ఎక్కడ ప్రారంభించారు? జమ్మూ అండ్ కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, సిక్కిమా, గోవానా. సో బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. జ్ఞానోదయ ఎక్స్ప్రెస్ ఎక్కడ ప్రారంభించారు? దీని గురించి చెప్తూ విద్యా విధానాన్ని మెరుగుపరచడం కోసం ఉద్దేశించిందే ఈ జ్ఞానోదయ ఎక్స్ప్రెస్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు అంటే గోవానా, జమ్మూ కాశ్మీర్. ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇప్పటిదాకా ఇవన్నీ కూడా ప్రీవియస్ మనం ఈ ఎపిసోడ్లో చెప్పినాయండి. ఇప్పుడు ఇవి కొన్ని ప్రీవియస్ దాంట్లో కూడా పొందుపరిచిన కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ చెప్తున్నాను, బట్ ఆన్సర్ కూడా చెప్తాను చూడండి. మేరా హోంచోంగా పండుగ ఎక్కడ జరుపుకుంటారు? తెలంగాణ, మణిపుర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్. సో ఎక్కడ జరుపుకుంటారు? మణిపూర్లో. ఎక్కడ? మణిపూర్లో. మొత్తం 14 జిల్లాల్లో హాల్ మార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏంది? సో ఆ రాష్ట్రంలో మొత్తం 14 జిల్లాలు ఉన్నాయి. ఆ 14 జిల్లాల్లో హాల్ మార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఏది? కేరళనా, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. తెలంగాణ కాదండి, తమిళనాడు కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు. ఏది? కేరళ. నెక్స్ట్, ప్రాజెక్ట్ నీలగిరి తార్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? మణిపుర, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఎన్విరాన్మెంట్ పరంగా అడుగుతాడు అని చెప్పి చెప్పడం జరిగింది ప్రీవియస్గా. సో ప్రాజెక్ట్ నీలగిరి తార్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అంటే తమిళనాడులో. ఎక్కడ? తమిళనాడులో. 3 టైగర్ రిజర్వ్ నమ్దఫా, ఫకే, కమ్లాంగ్ ఎక్కడ ఉన్నాయి? అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, మేఘాలయ, హర్యానా. దీనికి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో రాయండి. అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, మేఘాలయనా. నెక్స్ట్ 36వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఇందాక చెప్పానండి 37వ జాతీయ క్రీడలు, 36వ జాతీయ క్రీడలు అని చెప్పి ఇలా కన్ఫ్యూజ్ చేస్తారు అని చెప్పి. సో మనం డైరెక్ట్గా ఏమవుతుంది అంటే రీసెంట్గా ఎక్కడ జరిగాయి జాతీయ క్రీడలు అంటే గోవాలో అలా పెట్టేస్తాం. అది కాదు చూడండి, ఇది 36వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి? గుజరాత్లో. ఎక్కడ? గుజరాత్లో. 35వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి? కేరళలో 2015లో. 38వ జాతీయ క్రీడలు ఎక్కడ జరుగుతాయి? ఉత్తరాఖండ్లో. ఎక్కడ? ఉత్తరాఖండ్లో. నెక్స్ట్, గంగా నది డాల్ఫిన్ను రాష్ట్ర జల జంతువుగా ప్రకటించిన రాష్ట్రం ఏది? తెలంగాణ, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అండి. ఏది? ఉత్తరప్రదేశ్. భారతదేశపు మొట్టమొదటి చిత్తడి నేల నగరం ఏది? హైదరాబాద్, ఉదయపూర్, విశాఖపట్నం, అలెప్ప. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఉదయపూర్. ఏది? ఉదయపూర్. భారతదేశపు మొట్టమొదటి చిత్తడి నేల నగరం ఏది? ఉదయపూర్. సో మీకు ఆల్రెడీ చెప్పానండి, హింట్ ఏంటి అంటే ఇంపార్టెంట్ అని. కీనోట్గా ఉండే పదాలు ఏంటి అంటే మొట్టమొదటి లేదా రికార్డు. ఈ రెండు కూడా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క కీనోట్స్. భారతదేశపు మొట్టమొదటి చిత్తడి నేల నగరం ఏది? ఉదయపూర్. ఏది? ఉదయపూర్. మాది గర్భ అనే పాట ఎవరు రచించారు? ఎవరు రచించారు? నరేంద్ర మోడీ, చంద్రబోస్, శుద్ధాల అశోక్ తేజన, ద్రౌపది ముర్ము. సో నరేంద్ర మోడీ దీన్ని రచించడం జరిగింది, మాది గర్భ అనే పాటని. సో కింది వాటిలో సరైనవి ఏది ఆర్ ఏది? సో యాక్చుర్పి అనేది అరుణాచల్ ప్రదేశ్ నుంచి జిఐ ట్యాగ్ పొందింది. బసోహ్లీ పష్మీనా అనేది జమ్మూ కాశ్మీర్ నుంచి జిఐ ట్యాగ్ పొందింది. సో యాక్చుర్పి అనేది చెప్పుకున్న దాని గురించి ఒక వెన్న లాంటి యాక్ నుండి తీసే ఒక పదార్థం, తినే పదార్థం అని. బసోహ్లీ పష్మీనా అంటే ఒక
షాల్వా లాంటిది ఎక్కడ ఉంటుంది? జమ్మూ కాశ్మీర్. ఈ రెండు కరెక్టే, పై రెండు కరెక్ట్. మట్టి అరటి రకం ఏ రాష్ట్రానికి చెందింది? ఇది కూడా జిఐ ట్యాగ్ పొందింది అని చెప్పుకున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. తమిళనాడు. ఎక్కడ? తమిళనాడు. చంద్రయాన్ దిగిన ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? శివశక్తి పాయింట్, తెలంగాణ, ప్రజ్ఞాన విక్రమ్. ప్రజ్ఞాన్ విక్రమ్ అనేది ల్యాండర్ అండ్ రోవర్ అండి. సో శివశక్తి పాయింట్, తిరంగా పాయింట్. తిరంగా పాయింట్ ఏమో చంద్రయాన్ 2కి సంబంధించింది. శివశక్తి పాయింట్ వచ్చేసి చంద్రయాన్ 3 దిగిన ప్రాంతం. బెబింకా డెజర్ట్ తీపి పదార్థం ఎక్కడి నుండి జిఐ ట్యాగ్ పొందింది? సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గోవా నుండి. ఎక్కడి నుండి? గోవా నుండి. సో జిఐ ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ గురించి కంపల్సరీగా క్వశ్చన్ అడిగే అవకాశం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుంది. రీసెంట్గా జరిగిన ప్రతి జిఐ ట్యాగ్ కూడా ఇంపార్టెంట్. ఆది పెరుగు సాంస్కృతిక ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుగును? తమిళనాడులో. ఎక్కడ? తమిళనాడులో. వాల్మీకి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు? బీహారా, ఉత్తరాఖండ, కేరళనా, సిక్కిమా? దీనికి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో రాయండి లేదా రీకాల్ చేసుకోండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో అందుకే ఆన్సర్ చెప్పట్లేదు. బీహారా, ఉత్తరాఖండ, కేరళనా, సిక్కిమా? సో సి కాదండి, డి కాదు, ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉంది. ఇప్పటి వరకు మనము నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయాంశాల గురించి మరియు ఆ జాతీయాంశాలకు సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూస్తూ వాటిని ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎలా అటెంప్ట్ చేయాలనే దాని గురించి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్పడం జరిగింది. సో ఎప్పుడైనా అండి ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుంది. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి ఈ కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కూడా సో చాలా విడివిడి విభాగాలుగా విభజించుకుంటూ సో రివిజన్ చేస్తూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేయడం వల్ల ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సబ్జెక్టు పదే పదే రివిజన్ చేస్తే కానీ గుర్తుండని సబ్జెక్టు. సో స్టాటిక్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ రెండు కలుపుకొని చదవాల్సి ఉంటుంది. జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, వార్తల్లో వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, వాటి యొక్క థీమ్స్ అంటూ వాస్ట్ సిలబస్ ఉంటుంది. సో అక్కడ స్కోరింగ్ సబ్జెక్టు కూడా సో తక్కువ అంటే సిలబస్ అంటే కంపేరిటివ్ ఇప్పుడు 6 నెలలు చదివితే సరిపోతుంది అని అనుకుంటాం కదా. సో అలా అన్నీ చదవాల్సి ఉంటుంది. దాన్ని మళ్ళీ లింక్ చేస్తూ చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుంది. సో ఇలా జాతీయ అంశాలు, అంతర్జాతీయ, ప్రాంతీయ, వార్తల్లో వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్ అని చదువుతూ డైనమిక్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి మర్జ్ చేస్తూ చదవడము, వాటితో పాటుగా ఏమైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేయడం కానీ, మోడల్ పేపర్స్ చేయడం కానీ, టెస్ట్ సిరీస్ రాయడం కానీ చేసినట్టయితే రివిజన్ జరిగి పోటీ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చి జాబ్ వచ్చే అవకాశాలు రోజు రోజుకు పెరుగుతూ వస్తుంటాయి. సో ఇప్పటి వరకు మనము నవంబర్ సంబంధించిన జాతీయాంశాల గురించి, వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూసాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో మీ ముందుంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.